ఆరోగ్యం రోజు రోజుకి క్షీణిస్తుంది అని చెప్పి అప్పు చెప్పడంతో కావ్య కాస్త అపర్ణ దగ్గరికి వెళ్తుంది. ఏంటత్తయ్య, మీరు ఏమీ తినకపోతే తాగకపోతే నేను 30 రోజులు గడువు తర్వాత మీ అబ్బాయిని ఇంటికి తీసుకొచ్చేసరికి మీ ఆరోగ్యం క్షీణిస్తే ఆయన బాధపడతారు కదా అని చెప్పాను. కానీ ఎందుకు కావ్య, చెప్పిన అబద్ధమే మళ్ళీ మళ్ళీ చెప్పి మభ్య పెడుతున్నావు. రాజు కనిపించాడు అని చెప్తున్నావు. నీకు మాత్రమే రాజు ఎందుకు కనిపిస్తున్నాడు? ఇంట్లో వాళ్ళు ఎవ్వరికీ కూడా రాజు కనిపించట్లేదు. పోని నీకే కనిపించాడే అనుకో, మరి నీతో కనిపించి నీతో మాట్లాడిన వాడు నీతో పాటు ఎందుకు ఇంటికి రావట్లేదు? ఏ ఇంటి అడ్రస్ తెలీదా? ఇంట్లో వాళ్ళు ఎవరు జ్ఞాపకం రావడం లేదా? నువ్వు మాత్రమే కావాలని నీతోటే ఎందుకు మాట్లాడాలి? ఇంట్లో వాళ్ళు, నేను, వాళ్ళ డాడీ, వాళ్ళ నానమ్మ ఎవరూ గుర్తు రావట్లేదా అని చెప్పాను. కానీ లేదత్తయ్య, గుర్తొచ్చే పరిస్థితిలో ఆయన లేరు అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు కావ్య? రాజుకి మేము గుర్తు లేకుండా ఉండడం ఏంటి? నువ్వు మాత్రమే ఎందుకు గుర్తుండడం ఏంటి అని చెప్పాను. కానీ ఆయన గతం మర్చిపోయారత్తయ్య అంటూ కావ్య గట్టిగా కేక వేస్తుంది. ఏమంటున్నావు కావ్య అని చెప్పాను. కానీ అవునత్తయ్య, ఆ రోజు అప్పుడు మాకు జరిగిన యాక్సిడెంట్లో ఆయన గతం మర్చిపోయారు. ఆయనకి నేను కూడా గుర్తులేదు. కానీ ఆయన భార్యను కాబట్టి నన్ను చూసినా పదే పదే తెలిసిన మనుషులు అనిపించడంతో నాతో ఒక ఫ్రెండ్షిప్ పై మూవ్ అవుతున్నారు. ఆ రకంగా ఆయనకి గతం గుర్తు తెచ్చే పరిస్థితి రావాలని నేను కోరుకుంటున్నాను. అలాగని ఆయనకి గతం గుర్తు తీసుకొస్తే ఏదైనా ప్రమాదం జరుగుతుందన్న భయంతోనే నేను గతాన్ని గుర్తు తెచ్చే ప్రయత్నం చేయడం లేదు. కానీ రోజు రోజుకి ఆయన నాకు దగ్గరవుతున్నా ఆ యామిని చేసిన కుట్రకు మాత్రం ఏమవుతుందో అని భయం వేస్తుంది అని చెప్పనేసరికి యామిని ఎవరు కావ్య అని చెప్పాను. కానీ మొత్తం విషయం చెప్పుకొస్తుంది కావ్య. అంటే కావాలనే రాజుని మన నుంచి దూరం చేయడం కోసమే ఆ యామిని ఇంత కుట్ర పన్నింది అని చెప్పి అపర్ణ కావ్య అనుకుంటారు. మరి నాకు రాజుని చూపించవా అనగానే రేపే మీకు మీ అబ్బాయిని చూపిస్తాను, మీకు మీ అబ్బాయిని పరిచయం చేస్తాను అని చెప్పనేసరికి సరే కావ్య, రేపు నువ్వు పరిచయం చేస్తావన్న సంతోషంలో భోజనం చేస్తానని అపర్ణ కాస్త కావ్య భోజనం తీసుకొచ్చి తినిపిస్తుంది. మరుసటి రోజు ఉదయాన్నే అపర్ణ సంతోషంగా రెడీ అవుతుంది. కావ్య వెళ్దామా అని చెప్పాను. కానీ ఏంటి వదిన, రాజు లేకపోయేసరికి నువ్వు కూడా ఆఫీస్కి వెళ్తున్నావా ఏంటి అని చెప్పాను. కానీ నేను ఆఫీస్కి వెళ్ళడం లేదు, టెంపుల్కి వెళ్తున్నాను అని చెప్పనేసరికి ఏంటి అపర్ణ, నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు? నేను వచ్చేదాన్ని కదా అంటూ ఇందిరాదేవి అనగానే లేదులే అత్తయ్య, మీకు ఒంట్లో బాగోలేదు కదా, కావ్య ఎలాగా ఆఫీస్కి వెళ్తుంది కదా, వెళ్ళే దారిలోనే డ్రాప్ చేసి వెళ్తాను అని చెప్పింది. అందుకే రెడీ అయ్యాను అని చెప్పనేసరికి సరేనని అపర్ణ కాస్త కావ్య రాజుల ఫోటో తీసుకుని వెళ్తుంది. వెళ్ళేసరికి కావ్య రాజుని ఆల్రెడీ కలవాలని ఫోన్ చేస్తుంది కదా, ఎప్పుడెప్పుడు కావ్య అలా మాట అంటుందో అని ఇంకా రాజు రెక్కలు కట్టుకుని ఒక కాఫీ షాప్ దగ్గరికి అయితే కావ్య వాళ్ళకంటే ముందుగానే వచ్చేస్తాడు. నేను వచ్చేసాను కళావతి గారు అని చెప్పాను. కానీ చూసారా అత్తయ్య, మీ అబ్బాయి ఎంత ఆతృతగా ఉన్నారో. ఇప్పుడు నేను గుర్తు లేకపోయినా నాతో మాట్లాడడానికి, నాతో ఏదొక పరిచయం పెంచుకోవడానికి మీ అబ్బాయి ఆరాట పడుతున్నారు. అలాగే గతం గుర్తొస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. ఆయనకి ఎప్పుడు గతం గుర్తొస్తుందో అర్థం కావట్లేదు అని చెప్పాను. కానీ కంగారు పడకు కావ్య, గతం ఖచ్చితంగా గుర్తొస్తుంది. నువ్వు గుర్తున్నావంటే గతం కూడా ఏదో ఒక రోజు ఖచ్చితంగా గుర్తొస్తుంది అని చెప్పి అపర్ణ ధైర్యం చెప్పి కావ్య అపర్ణ ఇద్దరు కూడా వెళ్తారు. వెళ్ళేసరికి ఈవిడెవరు అని చెప్పాను. కానీ మా ఆంటీ అని చెప్పనేసరికి అవునా, నమస్కారం అండి అని చెప్పనేసరికి నమస్కారం బాబు అని చెప్పి కూర్చుంటారు. కూర్చునేసరికి అమ్మ కావ్య కొంచెం కాఫీ అని చెప్పాను. కానీ సరే ఆంటీ అని చెప్పి కావ్య సెల్ఫ్ అంటే నేను వెళ్తానండి అనగానే పర్వాలేదు నేను వెళ్తాను అని చెప్పి కావ్య వెళ్తుంది. బాబు నేనెవరో నీకు తెలుసా అని చెప్పనేసరికి మిమ్మల్ని చూస్తుంటే ఎక్కడో చూసినట్టు ఉంది కానీ గుర్తు రావట్లేదు. నేను మీకు తెలుసండి, నాకు ఈ మధ్య యాక్సిడెంట్ జరిగింది, అందుకు నేను గతాన్ని మర్చిపోయాను. నాకు కళావతి గారు కూడా తెలిసినట్టే అనిపిస్తున్నారు, కానీ ఆవిడ ఎవరు ఏంటో ఆవిడ చెప్పడం లేదు, నేనా తెలుసుకోలేకపోతున్నాను అని చెప్పనేసరికి కళావతి ఎవరనుకుంటున్నావు, అసలు కళావతికి నీకు ఉన్న సంబంధం ఏంటనుకుంటున్నావు అని చెప్పాను. కానీ
కళావతి గారికి నాకు ఉన్న సంబంధం ఏంటో మీకు తెలుసండి, కళావతి గారికి నేనేమవుతానో మీకు తెలుసండి అని చెప్పాను. కానీ నాకెందుకు తెలియదు, నువ్వు కళావతి భర్తవి అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రాజు. ఏంటండి ఏం మాట్లాడుతున్నారు అని చెప్పాను. కానీ అవును రాజ్ అని చెప్పాను. కానీ నా పేరు రామ్ కదండి అని చెప్పనేసరికి నీ పేరు రామ్ కాదు రాజ్. నీకు కళావతికి 2 సంవత్సరాల క్రితమే పెళ్లి జరిగింది. ఇదిగో మీ పెళ్లి ఫోటో అంటూ పెళ్లి ఫోటోని చూపిస్తుంది అపర్ణ. ఒక్కసారిగా రాజు షాక్ అయిపోతాడు. అంటే కళావతి గారు నా భార్య అని చెప్పనేసరికి అప్పుడు మీరు నాకేమవుతారు అనగానే, ఏంట్రాజ్ కన్న తల్లినే గుర్తుపట్టలేకపోతున్నావా అంటూ మాట్లాడేసరికి, మీరు నా కన్న తల్ల, నా తల్లిదండ్రులు నా చిన్నప్పుడే చనిపోయారని యామిని చెప్పిందే అనగానే, యామిని చెప్పిందంతా అబద్ధం. యామిని ఒకప్పుడు నిన్ను ప్రేమించింది, నిన్ను దక్కించుకోవడం కోసం నీకు యాక్సిడెంట్ చేసి మరీ నిన్ను కళావతిని దూరం చేసింది అని చెప్పనేసరికి ఒక్కసారిగా రాజు షాక్ అయిపోతాడు. మీరు చెప్పేది నాకు నమ్మశక్యంగా అనిపించడం లేదు అనగానే, నీకు నన్ను చూసినట్టు ఎలా అనిపించింది, నీకు నాకు గతంలో పరిచయం ఉందని నువ్వు ఎలా అనుకుంటున్నావు, నేను నీ కన్న తల్లిననే కదా నీకు అలా అనిపించింది, అదే యామినిని కానీ యామిని తల్లిదండ్రులను కానీ చూసినప్పుడు నీకు ఆ భావన కలిగిందా అని చెప్పనేసరికి నో అని చెప్పాను. కానీ అంటే వాళ్ళు నీకు గతంలో పరిచయం లేరనే కదా, యామిని నీకు పరిచయం ఉండొచ్చు కానీ వాళ్ళ పేరెంట్స్ అయితే నీకు గతంలో పరిచయం లేరు కదా అని చెప్పాను. కానీ అవునండి గతంలో పరిచయం లేరు అని చెప్పాను. కానీ మీరు ఆలోచించండి, మీ గతం గురించి ఆలోచించండి, ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా ఆలోచించండి. కళావతి మీ భార్య, మీరు తాళి కట్టిన భార్య. ఒక్కసారి గతాన్ని గుర్తు చేసుకునే పరిస్థితి వస్తే బాగుంటుంది, ఎందుకంటే మీకోసం అక్కడ ఒక కుటుంబం ఎదురు చూస్తూ ఉంది అంటూ అపర్ణ చెప్పేసరికి ఒక్కసారిగా రాజు షాక్ అవుతాడు. ఈ విషయాలన్నీ కూడా మీకు చెప్పి జ్ఞాపకం తీసుకురావాలనే ఉంది, కానీ అలా మీ మైండ్ మీద మేము స్ట్రెస్ ఎక్కువ పెడితే మీకు ఆరోగ్యానికి ప్రమాదం అని చెప్పి కావ్య చెప్పింది. అందుకోసమనే కావ్య కూడా మీరు తన భర్త అన్న విషయం చెప్పలేకపోతుంది, ఎందుకంటే మీరు గతాన్ని ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అయ్యి గుర్తు తెచ్చుకుంటే మీ ఆరోగ్యానికే ప్రమాదమని అని చెప్పనేసరికి రాజు ఆలోచిస్తూ ఉంటాడు. నాకు నిజంగా ఈవిడ చెప్పేది నమ్మాలని అనిపిస్తుంది. నిజంగానే యామిని నన్ను మోసం చేస్తుందా, యామినిని చేతిలో నేను మోసపోతున్నానా, నా కుటుంబం యామిని వాళ్ళ కుటుంబం ఒకటి కాదా, నాకంటూ ప్రత్యేకించి కుటుంబం ఉందా, అసలు యామిని వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు వినాలి, అసలు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో దేని గురించి మాట్లాడుకుంటున్నారో తెలుసుకోవాలి అని రాజ్ అనుకుంటాడు. ఈలోపు అపర్ణ ఇచ్చిన ఫోటోను కాస్త గబగబా జోబీలో పెట్టేసుకునేసరికి కావ్య కాఫీ పెట్టి తీసుకొస్తుంది. తీసుకురావడంతో సరేనండి వెళ్ళొస్తానమ్మా అనగానే, అమ్మానా అని చెప్పాను. కానీ మీరు నా తల్లి లాంటి వారే కదా, అందుకనే మిమ్మల్ని అమ్మ అన్నాను అని చెప్పనేసరికి బాబు అంటూ ఇంకా అపర్ణ రాజుని హత్తుకుంటుంది. ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఏమైందా అత్తయ్య అని చెప్పాను. కానీ ఏమీ లేదు, నా కొడుకును చూపించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది, త్వరలోనే నా కొడుకుకి గతం గుర్తొచ్చేస్తే ఇంకా ఇంటికి వచ్చేస్తాడు కదా కావ్య, ఎలాంటి ఇబ్బంది ఉండదు కదా అనగాని, ఎలాంటి ఇబ్బంది ఉండదు అత్తయ్య, ఖచ్చితంగా మీ అబ్బాయి తొందరలోనే తిరిగి వచ్చేస్తారు అంటూ ఇంకా కావ్య చెప్పడంతో ఇంకా వీళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు. రాజ్ మాత్రం ఆ ఫోటోను పట్టుకుని ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళేసరికి వీళ్ళ ముగ్గురు డిస్కషన్ పడుతూ ఉంటారు. రాజుని చూడడంతో ఆపేస్తారు. రాజ్ గబగబా పైకి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి మెట్ల వరకు వచ్చేసరికి, ఏంటి మమ్మీ ఇలా జరుగుతుంది, రాజు వాళ్ళ కుటుంబంతో కలుస్తున్నాడా, ఆ కళావతితో కలుస్తున్నాడా, కళావతి తన భార్య అన్న విషయం రాజుకు తెలిసిపోతే నేను తనని మోసం చేస్తున్నానన్న విషయం తెలిసిపోతుంది కదా, రాజుని ఏదో రకంగా నమ్మించి, డాడీ మీరు మరొక నాటకం ఆడైనా సరే రాజు మళ్ళీ నన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడేటట్టుగా మీరే చెయ్యాలి అంటూ మాట్లాడేసరికి, ఏం మాట్లాడుతున్నావమ్మా అని చెప్పాను. కానీ ఏదో ఒకటి చెయ్యాలి డాడీ, లేదంటే రాజు నన్ను మర్చిపోతే కుదరదు కదా, రాజుని నేను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను అంటూ మాట్లాడేసరికి, ఏమో యామిని నువ్వు మోసం చేస్తున్నావని నాకు అనిపిస్తుంది, రాజుకి గతం గుర్తొస్తే, రాజు గతంలో నువ్వు ఒక శాడిస్ట్వి సైకోవి అన్న విషయం రాజుకు తెలుసు కదా,
అప్పుడు రాజుని మెళ్ళో తాళి కట్టినా నిన్ను భార్యగా యాక్సెప్ట్ చేస్తాడా? తన భార్య కావ్య దగ్గరికే వెళ్ళిపోతాడు కదా. తనకంటూ పెద్ద కుటుంబం ఉందన్న విషయం రాజుకి తెలిసేలోపే పెళ్ళి జరిగిపోవాలి డాడీ అంటూ యామిని మాట్లాడిన మాటలు ఒక్కసారిగా రాజు వింటాడు. షాక్ అయిపోతాడు. అంటే అక్కడ అమ్మ చెప్పింది నిజమేనన్నమాట, నాకు ముందే పెళ్ళి జరిగిందన్నమాట అని చెప్పి రాజు అనుకుంటాడు. మరిప్పుడు రాజు గతం గుర్తు తెచ్చుకునే ప్రయత్నం చేస్తాడా? అలా ప్రయత్నం చేస్తే రాజుకి గతం గుర్తొస్తుందా? అసలేం జరగబోతుందనేది రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.